విలువలు, నిబద్ధత, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 97వ జయంతి సందర్భంగా ఒంగోలు అద్దెంకి బస్టాండ్ సమీపంలోని బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసి ఒంగోలు అభివృద్ధికి చెరగని ముద్ర వేసిన నాయకుడు దామచర్ల ఆంజనేయులని, మార్కెట్ నిర్మాణంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచారు అంటూ కొనియాడారు. అలాగే ఎన్టీ రామారావు నాయకత్వంలో కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేసుకుంటున్నాం. నేటి తరం రాజకీయ నాయకులు దామచర్ల ఆంజనేయులు చూపిన విలువలు, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందులు నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత దామచర్ల ఆంజనేయులకు ఘనంగా నివాళులర్పించారు. కొంచెం సైడ్కి రండి. వెనక్కి వస్తే బాగా వచ్చింది ఆడిపోయేందుకు. మాజీ మంత్రివర్యులు అందరూ పెద్ద ఆయనగా పిలుచుకున్న మా పెద్ద ఆయన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మార్కెట్ సెంటర్ల వారికి నివాళులు అర్పించడం జరిగింది. జిల్లాలో 2 పర్యాయాలు మంత్రిగా కొండేపిలో వారు చేసినటువంటి అభివృద్ధి, జిల్లాలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇలాంటి కొన్ని నిర్ణయాల్ని ఆ రోజు మంత్రిగా వారు చేశారు. రాజకీయాల్లో ఒక విలువలతో కూడా రాజకీయాలు చేశారు. వారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు వారి 96వ జయంతి సందర్భంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి తోటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి పార్టీ నాయకత్వం అంతా ఏకమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దామచర్ల ఆంజనేయులు గారు మా తరానికి, రేపటి తరానికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయులు. సరైనటువంటి విలువలు కలిగిన రాజకీయాల్లో ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ మనిషి పెద్దలు శ్రీ ఆంజనేయులు గారు. వారితో ఎంతో పరిచయం ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ వారితో పాటు మేమందరం కలిసి శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేసినటువంటి రోజులు మా అందరికీ గుర్తున్నాయి. అటువంటి మహనీయుల్ని ఒకసారి స్మరించుకొని రేపటి తరానికి ఒక మంచి సందేశంగా వారి రాజకీయ విలువలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.